इंदिरा गांधी जोहार इंदिरा गांधी जोहार इंदिरा गांधी సుబ్రహ్మణ్య గారు ఎక్కడ పైకి మురళి గారు ఓకేనా? ఓకే సార్. जोहार राजीव गांधी 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 కట్ చేశారు మీ ఓడి చేశారు మీ ఓడి కట్ చేశారు ఎక్కడ పాడుతున్నారు राजीव गांधी ప్రీతమ నాయకులు మాజీ ప్రధాని దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి దేశ సమగ్రత కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఆ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క 82వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పార్క్లో విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే మార్టిన్ లూథర్ గారు, అలాగే మిగతా పెద్దలందరి సమక్షంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేశం కోసం, ఈ దేశ సమగ్రత కోసం అనేక త్యాగాలు చేసినటువంటి గాంధీ నెహ్రూ కుటుంబాల నుంచి వచ్చి ఒక పైలట్గా తన క్యారియర్ని ప్రారంభించి తప్పని పరిస్థితుల్లో దేశం ఇందిరాగాంధీ మరణానంతరం అగమ్య గోచరంగా ఉన్న రాజకీయ పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా రాజకీయాల్లో ప్రవేశించి తనదైన శైలిలో 5 సంవత్సరాలు పరిపాలన చేసి అభివృద్ధి అంటే ఏంటో చూపించి ఈ దేశానికి టెక్నాలజీని పరిచయం చేసినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ. అటువంటి గొప్ప వ్యక్తి ఉగ్రవాదుల చేతుల్లో హత్య కావింపబడి ఆయనకి ప్రమాదం ఉందని తెలిసినా కూడా ఆ ప్రాణాల కంటే దేశ సమగ్రతే ముఖ్యం, దేశ సమైక్యతే ముఖ్యం అని నొక్కి వక్కాణించి ప్రాణం త్యాగం చేసినటువంటి మహనీయుడు ఆయన. ఆ గాంధీ నెహ్రూ కుటుంబాల యొక్క త్యాగాల ముందు ఎవరు సరితూగరని వారి యొక్క స్మృతులను మనం ఎల్లవేళలా కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలాగే రాజీవ్ గాంధీ గారి యొక్క తనుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధాని చేసే వరకు మనమంతా సమిష్టిగా కృషి చేసి ఈ దేశానికి మరలా తండ్రి పందాలో రాహుల్ గాంధీ గారు కూడా దేశ సమగ్రత కొరకు అలాగే దేశ అభివృద్ధి కొరకు కృషి చేస్తారని, కాబట్టి రాబో రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయాల్సిన అవసరం మన కాంగ్రెస్ క్యాడర్ పైన ప్రజలపైన ఉందని తెలియజేసుకుంటూ భారతీయ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీగా రాజీవ్ గాంధీ పదవి స్వీకరించాక దేశం అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో యంగ్ జనరేషన్ అందరినీ తీసుకొచ్చిన మహనీయుడు ఆయన. తల్లిపోయి దేశం అంతా అల్లగొర్రంగా జరుగుతుంటే ప్రధానమంత్రి బాధ్యత తీసుకోగానే ఫస్ట్ తల్లి గారు పోయింది, దేశం చల్లగా ఉందని చెప్పి ఈ అన్ని ఆత్మని చెప్పాడు. దేశం అంతా అల్లకొరంగా జరుగుతుంటే తల్లిగానే ఎక్కువ మన దేశం అని చెప్పి మహనీయుడు. ఎలక్ట్రానిక్ రంగంలో కూడా దేశం అభివృద్ధి చెందిందంటే ఇవాళ
ఇవాళ ఫోన్లు మాట్లాడుతున్నాయి ఉందా అంత మహనీయుడిది. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులకి అలాగే మార్టిన్ గూడ్స్ గారికి టీడీసీ కూడా ధన్యవాదాలు. కానీ భారతరత్న రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలిపల్లి మురళి గారు, అదేవిధంగా టీకే విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మరి భారతదేశ ప్రధానిగా అతి చిన్న వయసులో వారు ప్రధాని బాధ్యత స్వీకరించి అనేకమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా యువతకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఓటు హక్కు కల్పించడం, అదేవిధంగా ఆధునిక భారతదేశ పునర్నిర్మాణానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి, సాంకేతిక రంగాలను ఎంతో అభివృద్ధి పరచడం జరిగింది. టెలిఫోన్ ప్రతి ఇంటికి వెళ్ళాలని, అదేవిధంగా విద్యార్థులకు కంప్యూటర్ విద్య, అదేవిధంగా 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా మరి గ్రామ పంచాయతీలకి నిధులు వెచ్చిస్తూ మరి గ్రామ పంచాయతీలు పురోగతి సాధించడానికి మరి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు మరింత అభివృద్ధి చెందడానికి వారు ఎంతగానో కృషి చేసినట్టు మహనీయుడు. వారి యొక్క సేవల వల్లే ఈ భారతదేశం ఇవాళ 21వ శతాబ్దంలో దూసుకుపోయిందని చెప్పుకుంటూ ఈరోజు ఆ మహానుభావుడికి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాను. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా నాయకురాళ్లకు, అలాగే పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాజీవ్ గాంధీ గురించి భారతదేశంలో మనం చెప్పవలసిన పని లేదు, ఎందుకంటే ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన చేసిన కార్యక్రమాలు కూడా ఈవేళ భారతదేశం టెక్నాలజీలో ముందుకు పోతుందంటే రాజీవ్ గాంధీ కారణం. ఆయన ప్రవేశపెట్టినటువంటి నూతన టెక్నాలజీ విధానాలన్నీ కూడా ఈవేళ భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పాటు సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. అటువంటి మహానుభావుడికి రాజమండ్రితోటి చాలా అనుబంధం ఉంది. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత 2వ రోజే ఆయన ధరంపూర్లో అక్కడ అచ్చిపూర్ రావడం జరిగింది. చిన్న వయసులో ఆయన పోయాడు. అందువల్ల ఆయన జ్ఞాపకార్థం ఉండాలని చెప్పి ఆయన చేసిన త్యాగాలకే నిరసనగా ఇక్కడ గుర్తింపుగా ఆయన చేసినటువంటి త్యాగాలకే మరి గుర్తింపుగా ఇవాళ ఇక్కడ సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో మరి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టి ఈ పార్కుకి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టడం జరిగింది. మరి ఆయన్ని తలుచుకుంటూ ఆయనకి అందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా ఇవాళ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈరోజు ఆయన జన్మదినం అయినప్పటికీ కూడా మరి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాలను కూడా మనం ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన లోకల్ బాడీస్కి ఫండ్స్ ఉండాలని చెప్పి ఆయన లోకల్ బాడీస్కి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి ఫండ్స్ వచ్చేలా చేశాడు. ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వం వారు స్థానిక సంస్థలకే ఎన్నికలు పెడుతున్నామని చెప్పారు, చాలా సంతోషం. కానీ రాజమండ్రిలో 2027 జూలైలో 23వ తారీఖు నుంచి పుష్కరాలు ఉన్నాయి. కానీ పుష్కరా పనులు ఏమీ చేయట్లేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పుష్కరాలకు హడావుడిగా ఫండ్స్ రిలీజ్ చేసి ఆ ఫండ్స్ను గూడిపటాన్ని చేసి ఏదో కొంతమంది వ్యక్తులు ఆ స్వాహా చేయాలనే ఉద్దేశంతో మన రాజమండ్రి కార్పొరేషన్కి ఎన్నికలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక గుంటి సాగు చూపెడుతున్నారు. ఏంటంటే గతంలో కోర్టుకు వెళ్ళారు, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి రాజమండ్రి నగరానికి ఎన్నికలు జరిపించడం కుదరదనే విధమైన సాగు చూపించి ఈ రాజమండ్రిలో కార్పొరేషన్కి ఎన్నికలు జరగకుండా చూసి ఇక్కడ వచ్చినటువంటి ఫండ్స్ అన్నీ కూడా మరి కొంతమంది వ్యక్తులు, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక గూడిపటాన్ని చేసి ఈ సొమ్మంతా కూడా స్వాహా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. మరి కార్పొరేటర్స్ ఉంటే ఒక 50 మంది కార్పొరేటర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ రాజమండ్రి పుష్కరాలు ఎలా గ్రాండ్గా చేయాలి, ఏ రకంగా చేయాలి అనే దాని మీద వీళ్ళందరూ కూడా ఒక ఐడియాకి వచ్చి దీన్ని సమిష్టిగా అందరూ కలిసి పుష్కరాలు సక్సెస్ చేయడం అవుతుంది. కానీ అందుకు విరుద్ధంగా కొంతమంది 2-3 ఎమ్మెల్యేలు కలిసి ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళు మీరు కేసులు విత్డ్రా కాకండి, ఆ స్టే అలా ఉంచండి, మీకు అన్ని రకాలుగానే మేము ఆర్థిక సహాయం చేస్తాం, అన్ని రకాలుగానే ఇదిగా ఉంటామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళు ఈ రాజమండ్రికి ఎన్నికలు జరగకూడదని చెప్పి కుటిలమైన ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారో 2 గ్రామాల వారు, రాజోలు గ్రామం నుంచి ఒకడు, అలాగే ఇక్కడ ఈ కొంతమూరు గ్రామం నుంచి ఒకడు కూడా వెళ్ళి కోర్టులో స్టే తేవడం జరిగింది. అయ్యా మీరు ఒకటే గుర్తించుకోండి, ఈ
ఎమ్మెల్యేలు చెప్పే మాటలు పట్టుకుని మీరు ఎలక్షన్లు జరగకుండా చూసినట్లయితే మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్స్ కానీ లేకపోతే వేరే గ్రాంట్స్ కానీ వచ్చే పరిస్థితి ఉండదు. దానివల్ల పుష్కరాలు కూడా సక్రమంగా జరగవు. ఈవేళ పుష్కరాల కోసం అని చెప్పి ఎలక్షన్లు జరిగితే కేంద్రం నుంచి మనకి 1000 కోట్లు వచ్చే అవకాశం ఉంది, అది పోద్ది. అలాగే మీ గ్రామాలకు కూడా వచ్చే గ్రాంట్స్ కూడా ఎన్నికలు జరగకపోవడం వల్ల మీ గ్రామాలకు వచ్చే గ్రాంట్ కూడా పోద్ది. అందువల్ల మీరు చరిత్రహీనులు కావద్దు. తక్షణం మీరు ఏదైతే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారో ఆ కేసులు విత్డ్రా చేసుకోండి. రాజమండ్రి కార్పొరేషన్కి ఎన్నికలు జరగడానికి పూర్తిగా సహకరించండి. అలాగే మీ గ్రామాలు కూడా విలీనం అయితే మీకు కూడా ఈ పుష్కరాల్లో కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే ఫండ్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఈ గ్రామాలు కూడా డెవలప్ అవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎమ్మెల్యేలు చెప్పే కళ్ళబొల్ల మాటలు విని మీరు మాత్రం ఈ కార్పొరేషన్ ఎన్నికలు అడ్డు రాకండి అని చెప్పి ఎవరైతే కోర్టు నుంచి వచ్చారో వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని రాజమండ్రి కార్పొరేషన్ కనుక ఎన్నికలు జరిపించకపోయినట్లయితే మేము హైకోర్టుకి వెళ్ళి పుష్కరాలు ఉన్నాయి కాబట్టి రాజమండ్రి కార్పొరేషన్కి కోర్టు నిబంధనలు పక్కన పెట్టి ఎవరైతే కోర్టుకు వెళ్ళారో అవన్నీ పక్కన పెట్టి పాత కార్పొరేషన్ ఏదైతే వార్డులు ఉన్నాయో ఆ పాత కార్పొరేషన్ వార్డులకి ఎన్నిక జరిపించి రాజమండ్రి సక్రమంగా మన పుష్కరాలు జరిగేదానికి మరి సహకరించాలని చెప్పి కోర్టు వారిని హైకోర్టు వారిని అభ్యర్థించి రాజమండ్రికి ఎలక్షన్లు జరగడానికి హైకోర్టు ఆర్డర్ పట్టుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలా వద్దండి. వెనకపట్టండి సార్. రామనారాయణ గారు కొద్దిగా వెనకరండి సార్. రామనారాయణ గారు కొద్దిగా వెనక మీరు వెనకరండి సరిపోద్ది. రెడ్డి గారు అందరూ పట్టుకుని రాండి. అందరూ పట్టుకుని ఓకే రెడ్డి గారు సార్. మళ్ళీ రాయల్ హాయ్ ఓకే